అనకాపల్లి జిల్లా గౌరపాలలో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పాత గడువుల నేపథ్యంలో ఎల్లపురి రమేష్ నాయుడిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచినట్లు బాధితులు తెలిపారు. రెండు కుటుంబాలకి మధ్య పాత గొడవల కారణంగా ఈ హత్యాయత్నం జరిగినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మనవరాలు పుష్పత్ ఫంక్షన్కి వచ్చాము. వస్తేనేమని నాన్నగారిని ఈ మధ్య బెయిల్ పెట్టి మేము తీసుకొచ్చాం. కేసు పెట్టేశారు నాన్నగారి మీద. సరే అందరూ మన తాలూకా పాలలు వాళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు. పలకరిస్తే మేము ఏడ్చుకుంటూ ఏదో బాధలో ఉండి మేము కూర్చొని చూసుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత టైం అయిపోతుంది, వైజాగ్ వెళ్ళాలి, పిల్లలతో ఉన్నాము, పదండి అలాగని అంటే సరేనని అన్ని తాళాలు వేసుకొని మేము ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వస్తాం. వచ్చేసి ఈ లోపు బండి మీద వచ్చి తాగేసి మా తమ్ముడు బండి గుద్దాడు. రాజా అనే వ్యక్తి అని నాకు తెలీదు, అతను ఎవరన్నా తెలీదు. మొదట వచ్చి బండితోటి గుద్దాడు. గుద్దుతేనేమని మళ్ళీ గుద్దినా సరే మా తమ్ముడు మా చిన్న తమ్ముడు వెళ్ళి మా పెదనాన్నగారు అబ్బాయి ఇద్దరు వెళ్ళి ఆ పిల్లడిని లేపారు. గుద్దేసి పడిపోయాడు. సరేనని మళ్ళీ లేపారు. తాగి వచ్చి ఏంటి టైం అయిపోతుంది అంటే ఏంటో లంచ్ పేలుతున్నావు అన్నాడు. ఏంటి నువ్వు లంచ్ అంటున్నావు ఏంటి అని అన్నాను. అంతే మా తమ్ముడిని లేపినోడిని కొట్టేసి మొత్తం పర్రపర్రలాడితే వాడు ఆకు పట్టుకుని కోసి ఇద్దరు ముగ్గురు మొత్తం 10 మంది వచ్చి వాళ్ళ అమ్మ ఏమని నన్ను కొట్టి ఆ హారం లాగేసింది. నా మెల్లని 7 తులాల హారం ఇందిర నా మెల్ల 7 తులాల హారం లాగేసింది. సంతోష్, పూర్ణచంద్ర, రాజా ఈ ముగ్గురు కలిపి ఇంద్ర మొత్తం ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిపి ఇంకా ఉడియజోలాగా ఆడాలని చూడలేదు. కడుపుల్లో గుద్దేసి ఇక మొత్తం రక్తాలు వచ్చేలాగా మమ్మల్ని కొట్టి చేశారు. ఆడాలని కూడా చూడకుండా